హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మేమైతే ఇప్పుడు బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో నార్మల్గా ఈ టెంపుల్ ఏంటంటే దీనికి చాలా చాలా స్పెషాలిటీ ఉంది. అండ్ నిమిషాంబికా దేవి అనేది కర్ణాటకలో కూడా ఉందన్నమాట. ఈ టెంపుల్ కర్ణాటకలో ఏంటంటే ఆ స్టోరీ లైక్ వాళ్ళ ఋషులు యాగం చేస్తుంటే వాళ్ళ మీద రాక్షసులు అటాక్ చేశారనమాట. సో అప్పుడు వాళ్ళు ఈ అమ్మవారిని వేడుకుంటే నిమిషంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుల్ని సంహరించిందనమాట. సో అప్పుడు వాళ్ళు కోరుకున్న నిమిషంకే అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళని కాపాడిందని చెప్పేసి అమ్మవారికి నిమిషాంబికా దేవి అనేసి పేరైతే వచ్చింది. సో అది కర్ణాటకలో. అండ్ అదే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో బోడుప్పల్లో ఉంది. అండ్ ఇది 2006లో పెట్టారనమాట ఈ టెంపుల్ అనేది. సో ఇక్కడ హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవి ఆలయం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలామంది భక్తులు కోరికలు చాలా మటుకి నెరవేరాయంట. అండ్ అది కూడా విత్ ప్రూఫ్ చాలామంది చెప్తున్నారు. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోరిక అనేది చాలా బలంగా కోరుకొని ఇక్కడున్న ధ్వజస్తంభం దగ్గర మనం కోరిక అనేది మొక్కేసుకొని ఆ గజస్తంభం నుంచి అమ్మవారి చుట్టూ మొత్తం మనం 16 ప్రదక్షిణలు అయితే చేయాలి. 16 ప్రదక్షిణలు చేశాక మనకి ఆ కోరిక అనేది 21 మినిట్స్లో కానీ 21 డేస్లో కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు. సో ఇలా చాలామందికి కూడా నిజంగా అయిందంట. నార్మల్గా అయితే ఇలా కోరుకొని ఇలా 16 ప్రదక్షిణలు చేశాక మళ్ళీ మనకి ఆ 21 డేస్ లోపు మన కోరిక అయితే నెరవేరితే గనక మనం మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు అయితే చేయాలంట ఇక్కడ. సో అదే ఈ టెంపుల్ స్పెషాలిటీ. సో అందుకని చాలామంది భక్తులు చాలా చాలా ప్లేసెస్ నుంచి అయితే ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. లైక్ వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లైట్లో వచ్చి ఇక్కడ మొక్కుకొని వాళ్ళకి నెరవేరింది కూడా ఉందన్నమాట ఇక్కడ. అందుకని ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ మేము వెళ్ళింది కూడా చూడండి, మేము చాలా వీక్ డేకి వెళ్ళామన్నమాట. బట్ వీక్ డేలో కూడా ఎంత రష్ ఉందంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటారు అనేసి. మేము జస్ట్ టెంపుల్ క్లోజ్ అయ్యే టైమింగ్స్కి అయితే వెళ్ళాము. అంటే 8 o'clockకి టెంపుల్ క్లోజ్ అవుతుందంటే మేము 7:30కి అక్కడికి రీచ్ అయ్యాము. బట్ అప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు, మెయిన్గా చాలామంది ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికే వస్తున్నారు. సో అండ్ ఇలా వచ్చాక మన కోరిక నిజంగానే 21 డేస్లో నెరవేరితే మాత్రం 108 ప్రదక్షిణాలు చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దని ఇక్కడ నార్మల్గా అయ్యవారు వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఆ నిమిషాంబికా దేవితో పాటు వేరే ఆలయం కూడా ఉందన్నమాట. ఆపోజిటే వేరే అమ్మవారి ఆలయం కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది కూడా దర్శనం చేసుకుంటున్నారు అందరూ. అండ్ ఇక్కడ శ్రావణ మాసంలో 1,00,000 చీరలతో అమ్మవారికి పూజ చేస్తారంట. సో ఆ చీరలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు మనకి. మనం కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. సో మేమైతే వచ్చేసాము. అండ్ ఇలా హారతి టైంకి అయితే రీచ్ అయిపోయాము. హారతి చూసుకున్నాము. అండ్ కొబ్బరికాయ కొట్టేది బయట ఉందన్నమాట. సో ఆ కొబ్బరికాయ మనం కొట్టింది మళ్ళీ మనకే ఇస్తారు అడిగితే. సో
ఏ గుడిలో అయినా కొబ్బరికాయ బయటనే కొడతాం కదా, సో ఈ గుడిలో కూడా బయటనే అరేంజ్ చేశారనమాట కొట్టడానికి. సో చూస్తున్నారు కదా ఈ అమ్మవారు ఎంత కలగా, అండ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా స్మైలింగ్ ఉంది. మీరు చూస్తే కనుక విగ్రహాన్ని చాలా చాలా స్మైలింగ్ ఫేస్ ఉంది అమ్మవారికి. అండ్ ఇక్కడ నార్మల్గా మనం నిమ్మకాయలు తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంటికి కట్టుకుంటే అది చాలా మంచిది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ నిమిషాంబికా దేవితో పాటు మనకి వేరే దేవుళ్ళు కూడా దర్శనం ఇస్తారు. సో ఇక్కడైతే రాముడు విత్ సీత అండ్ లక్ష్మణ ఉన్నారు, అండ్ మనకి గణేశుడు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఆల్సో మనకి ఇక్కడ శివుడు కూడా దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్రసాదం అనమాట. అండ్ ఇక్కడ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి విత్ రేట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. అర్చన, కుంకుమ అర్చన, ఒడి బియ్యంకి అన్నిటికీ కూడా ఇక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇలా మీరు కూడా ఎవరికైనా తీరని కోరికలు ఉంటే ఈ గుడికి వచ్చి మొక్కుకోండి, అయిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.